వెల్కమ్ టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు పగడాల మురళి గారు. సో ఆయనకు చిరంజీవి గారితో ఉన్న అనుభవాల గురించి మనతో పాటు షేర్ చేసుకోవడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సో మాట్లాడేద్దాం. నమస్తే మురళి గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? 99 ఛానల్ వారికి నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. సో తిరుపతి నుంచి వచ్చారు. అవునండి. ఏం చేస్తుంటారు మేడం? నేను వ్యాపారం చేస్తున్నానండి. ఆ వ్యాపారం కూడా చిరంజీవి గారి పుణ్యం అంటే చేసుకుంటున్నాను మేడం. అవును, ఏం వ్యాపారం చేస్తున్నారు? ఫాస్ట్ ఫుడ్ అండి మాది. ఓకే ఓకే. శ్రీ అంజనా ఫుడ్ ప్లాజా. ఎక్కడ? తిరుపతిలోనే? తిరుమలలో మేడం. తిరుమలలో. ఓకే. సో మీరు రాష్ట్ర చిరంజీవి యువతకి వైస్ ప్రెసిడెంట్? అవును మేడం. స్టేట్కి. అవునండి. ఓకే. సో చిరంజీవి గారిని ఫస్ట్ టైం ఎలా కలిశారు? ఇప్పటికి ఎన్నిసార్లు కలిశారు? మేడం, నాకు ఊహ తెలిసినప్పుడు మొండిఘట్టం, శివుడు సినిమాలు చూశాను మేడం. ఆ సినిమాల్లో ఆయన యాక్షన్, డ్యాన్స్, ఫైట్స్ అవి చూసి అలా ఆయన సినిమా వస్తూ ఉంటే కంటిన్యూగా చూసేవాడిని అండి. అంటే నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను మేడం. చిన్నప్పుడు అమ్మ చనిపోయారు, తర్వాత నాన్నగారు కూడా చనిపోయారు. మా మామయ్య షాపులో పనిచేసుకుంటూ తిరుమలలో అలా ఉన్నాను. అయితే నాకు ఈయన మీద అభిమానంతో సీతార, జ్యోతి చిత్ర పేపర్లో ఏదైనా చిరంజీవి గారి ఫోటో వస్తే అవి కొనేది, ఆ ఫోటోలు కట్ చేసి పెట్టుకునేవాడిని. ప్రతి బర్త్డేకి మాకు తిరుమలలో షాపులు ఉంటాయి మేడం, ఎదురెదురుగా షాపులు ఉంటాయి. కలర్ పేపర్స్కి మధ్యలో చిరంజీవి గారి ఫోటోలు పెట్టి ఈ షాప్కి ఆ షాప్కి అలా కట్టుకుంటూ మొత్తం ఒక 300 షాపుల వరకు కట్టుకుంటూ వెళ్తాం మేడం. అక్కడ పార్క్ రోడ్డు, డిఎంబి రోడ్ అని అంటారు తిరుమలలో, అక్కడ కట్టేవాళ్ళం మేము. షాపులకి కడుతూ ప్లస్ చాక్లెట్లు కొన్ని ఒక 20 కిలోలు ప్రతి షాప్కి ఇచ్చి మిగిలిన వాటివి యాత్రికులు వస్తూ ఉంటాను మేడం. అలా కంటిన్యూగా వస్తూ ఉండేది. తర్వాత ఒక రూమ్ తీసుకొని తిరుమలలోని అప్పట్లో రూమ్ ఇచ్చేవాళ్ళండి. ఒక రైస్ బస్తా తీసుకొని అన్నం వండి నైట్ లెమన్ రైస్ కొంచెం పెరుగన్నం తయారు చేసుకొని పొట్టలు పంచేవాళ్ళం యాత్రికులకి. అది రాను అలాగే కొనసాగుతూ వచ్చేదండి. చిరంజీవి గారి సినిమా కంటే మేము ఒక 2-3 కలుసుకుంటే కూడా ఒకసారి నడుచుకుంటా వెళ్ళి సినిమా చూసి వచ్చేవాళ్ళం అండి. రాక్షసుడు, అడవి దొంగ, ఇలా సినిమాలు కూడా నడుచుకుంటూ వెళ్ళాం. అంటే డబ్బులు తక్కువ ఉండేదండి ఆ రోజుల్లో. ఆ పరిస్థితుల్లో మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర లేదండి, నేను 10 రూపాయలు నా దగ్గర ఉంది, వెళ్ళిపోతే మాకు హాఫ్ టికెట్ అండి, టికెట్ కూడా తక్కువ అన్నమాట. పోయేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాము, సినిమా చూసుకుని మళ్ళీ వచ్చేసామన్నమాట బస్కి. అలా మాకు అభిమానం పెరిగిపోయిందండి. రాను అలా అభిమానం పెంచుకుంటూ వచ్చాము. ఇంకా చిరంజీవి గారు సినిమా అన్నా, ఫోటో అన్నా, ఆడియో రిలీజ్ అన్నా కూడా ఒక పండగలాగా చేసుకుంటూ వచ్చేవాళ్ళం మేడం. అయితే అది క్రమేణా రాను చిరంజీవి గారు మ్యారేజ్కి వచ్చారండి తిరుమలలో 85లో. అప్పుడు చిరంజీవి గారు వచ్చారని చెప్పి మేము వెళ్ళాం మేడం. వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయనతో పాటు బాలకృష్ణ గారు కూడా వచ్చారు మేడం. ఇద్దరు ఒకే డ్రెస్ మేడం, వైట్ అండ్ వైట్, ఒకే కార్లో వచ్చారు, ఒకే డ్రెస్ మేడం. అప్పుడు కలిసాం మేడం చిరంజీవి గారిని ఫస్ట్ టైం మేడం. బాలకృష్ణ గారిని కూడా అప్పుడే కలిసాం మేడం. 1985 అనుకుంటా మేడం. 85లో ఆ ఫోటో కూడా ఉంది మేడం. అయితే అక్కడి నుంచి ఇంకా మేము కంటిన్యూగా వెళ్తున్నాం మేడం ఆయనతో కొనసాగిస్తూ. ఎస్వి పర్సన్ షూటింగ్ అప్పుడు కూడా మేము కలిసామండి తిరుమలలో, టెంపుల్లో కలిసాము. కలిసినా కూడా ఆయన మళ్ళీ కారు ఎక్కి వెళ్తున్నారు మేడం తిరుపతికి. శంకు చక్ర నామాలు ఉంటాయి మేడం, ఎస్ఎంసీ అని. అక్కడికి వచ్చే లోపల మేము అడ్డదారిలో మెట్లు ఎక్కి ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆయన మళ్ళీ చేయి ఊపారు మేడం. ఆయన చేయి ఊపినప్పుడు మేము వెనకాల పరిగెత్తా ఉంటే కారు ఆపేసి, ఎందుకు చూసావు, మాట్లాడినా కదా మళ్ళీ ఎందుకు పరిగెత్తున్నావు అనేసి అంటే ఆయన మేము అంటే గసపోసుకుంటూ అంటూ ఊగురు వస్తుందండి మాకు. అన్నప్పుడు ఆయన, ఎందుకయ్యా మీరు అట్లా చేస్తారు, పడిపోతే దెబ్బలు తగులుతాయి కదా అన్నారు. ఇంకా మాకు ఎక్కువ అభిమానం అయిపోయిందండి. ఆ మాటతో ఇంకా మాకు బాగా ఇదైపోయింది. తర్వాత షూటింగ్లో కూడా ఆయన పిలిపించారండి మమ్మల్ని. మొన్న వచ్చారు కదా పరిగెత్తుకుంటూ, అబ్బాయిని రమ్మని చెప్పండి అని. ఆవేళ భోజనం పెట్టి మళ్ళీ మాతో మాట్లాడి ఫోటోలు కూడా ఇచ్చారు మేడం వారు. అలా మర్చిపోలేనటువంటి ఇంకా అలాంటివి. అట్లా ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని మేడం. ఇంకా అలా క్రమేణా నాకు ఊహ తెలిసి బాగా ఇదైపోయినాక డబ్బులు కొద్ది సంపాదించుకుంటూ వస్తున్నామండి. ఇంకా ఆ మూమెంట్లో నేను ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని మేడం. ఇంకా నాకు వేరే తెలియదండి, నాకు చిరంజీవి గారు అంటే ఇంకా నాకు అంతే మైండ్లో అది ఫిక్స్. చిరంజీవి అభిమానిగా నా పేరు చిరంజీవి మురళి అంటారండి ఇప్పుడు కూడా, తిరుమలలో తిరుపతిలో కూడా ఎవరైనా కానీ ఆ పేరే వస్తుంది మేడం నాకు. అట్లాంటి టక్కుమని గుర్తుపడతారు ఎవరైనా సరే. ఆ మరి నేను పేరు తెచ్చుకున్నాను నేను. అలాగే చిరంజీవి గారిది ప్రతి సంవత్సరం మ్యారేజ్ డేకి కళ్యాణోత్సవం చేయించామనండి టెంపుల్లో. అట్లా 29 సంవత్సరాలు చేపిస్తున్నాను మేడం కంటిన్యూగా. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు షాపు గురించి నాకు లైసెన్స్ వచ్చింది మేడం. నేను ఒక వీడియో షాపులు క్యాసెట్లు పెట్టుకొని చేసుకుంటా ఉన్నాను. అప్పుడు నాకు ఒక లైసెన్స్ వచ్చింది మేడం. అక్కడ ఒక ఆఫీసర్ ఇచ్చారు, ఈ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ 10 రూపాయలు ఇస్తారు డైలీ అని చెప్పి, ఆ ఇంట్లో రేషన్ కార్డు ఉంటే దాంట్లో ఓటర్ లిస్ట్ అవి చూసి నాకు రాసి ఒక గుర్తింపు కార్డు ఇచ్చారు మేడం. దాన్ని చిరంజీవి గారికి చాలామంది షాపులు చేసుకుంటున్నారు.
నేను చిరంజీవి గారిని కూడా అభ్యర్థన చేసుకున్నాను. చేసినప్పుడు ఆయన నాకు నేను చేస్తలేరని చెప్పి అన్నారు. టి సుబ్బరాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన చెప్పారు మేడం, చేయలేదు. అయితే మళ్ళీ చిరంజీవి గారు ఎమ్మెల్యే అయ్యాక తిరుపతి ఎమ్మెల్యే అయ్యారు మేడం. ఆయన చెప్పి చేయించారు మేడం నాకు షాప్. ఈరోజు నేను కనిపించే దేవుడు, కనపడని దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే కనిపించే దేవుడు మాకు చిరంజీవి గారు మేడం. ఆయన ద్వారా నేను ఈరోజు మా పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నామండి. ఓకే. కాకపోతే ఇప్పుడు ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం చేపిస్తూ, అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్లో ఎవరన్నా చిన్న ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే దీనికి కారణం కూడా మాకు స్వామినాయుడు గారండి. స్వామినాయుడు గారు ఏం చేస్తారంటే ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే ఫ్యాన్స్లో వాళ్ళకి మేమంతా ఒక మీటింగ్ పెట్టుకొని పలానా వాళ్ళకి ఎంత మనం డొనేషన్ చేయాలనుకుంటున్నాం, తలా కొద్దిగా మనం వేయాలంటే మనిషికి 10,000, 5,000, 15,000, 20,000 అట్లా ఇస్తున్నాం మేడం. అట్లా చాలా మందికి ఇస్తున్నాం మేడం. ప్రతి సంవత్సరం 4-5 ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి మేడం. అలా అన్ని ఊళ్ళల్లో ఎక్కడ జరిగినా కానీ స్పందిస్తాం మేడం. 2 రాష్ట్రాల్లో ఎవరికైనా కానీ స్వామినాయుడు గారు స్పందిస్తారు మేడం. ఫస్ట్ ఆయన స్పందిస్తారు. ఆయన చెప్పిన తర్వాత మేమంతా కూడా వెళ్తున్నాం మేడం. మాకు 96, 97లో స్వామినాయుడు గారు పరిచయం అయ్యారు మేడం. 98 బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఇవంతా వారధి రావడానికి కారణం కూడా స్వామినాయుడు గారు మేడం. ఇలా ఫ్యాన్స్ని అంతా ఒక తాటిపైకి తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేపిస్తూ తర్వాత మారింది మేడం. అంతా స్టేట్గా మనకు జిల్లా అనుకున్నా జిల్లా కాదు స్టేట్ అయింది. ఇప్పుడు బయట అన్ని స్టేట్లు కాకుండా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా విస్తరించింది మేడం. అలా సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో దానికి స్వామినాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఎందువల్లంటే ఒక ఫ్యాన్స్ ఇలా అనుకుంటే చేయగలుగుతారా అన్న విధంగా చేసుకుంటూ వచ్చారు మేడం ఆయన. దాంతోపాటు మేము ఇంకా రక్తదానాలు ఇప్పటికి నేను 39 సార్లు ఇచ్చాను. 39 సార్లు ఇప్పటికి ఇచ్చున్నాను. ఎవరన్నా అడిగినారంటే వెళ్ళి ఇస్తూ ఉంటాను మేడం. నేనే ఒక్కోసారి బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు ఇక్కడ ఇస్తాను మేడం. అట్లా టైం ఉంటే నేర్చుకుంటే వెళ్ళిపోతూ ఉంటాను మేడం. ఎవరు అడిగినా చేస్తూ ఉంటాం మేడం. తిరుపతిలో కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు అడిగినప్పుడు సిమ్స్ కానీ నా రుయ్ హాస్పిటల్కి కానీ అడిగినప్పుడు మేము మా వాళ్ళ సాయం మేము చేస్తున్నాము. ప్రతి బర్త్డేకి బ్లడ్ క్యాంపులు చేస్తున్నాం మేడం. అలాగే మన రామ్ చరణ్ గారి బర్త్డే కూడా, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా, వరుణ్ బాబు మెగా ఫ్యామిలీలో ఎవరికి ఏం జరిగినా కానీ మేము ముందుండి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మేడం. కరోనా టైంలో కూడా బస్తాలు ఒక 50 బస్తాలు బియ్యం తీసి థియేటర్లో పనిచేసే స్టాఫ్ కూడా పంచాం మేడం. ఎన్వి ప్రసాద్ గారి చేతుల మీదుగా. అట్లా చిరంజీవి గారి చేతుల మీద కూడా 2002లో కుట్టు మిషన్లు ఇచ్చాం మేడం 10 కుటుంబాలకు. చిరంజీవి గారి చేతుల మీదగా ఇప్పించాం తిరుపతిలోని. అది నాకు చాలా నిజంగా అదృష్టం మేడం. అదృష్టం, మర్చిపోలేని సంఘటన మేడం అది. దాంతో ఆయన మమ్మల్ని కూడా బాగా చూసుకున్నారు మేడం. సార్ కూడా మేమంటే అభిమానిస్తారు మేడం. ఈ సీనియర్లు మేము అట్టే కంటిన్యూ వస్తున్నాం మేడం. మా జీవితం ఇంకా జీవితాంతం ఇలాగే ఉంటాం మేడం. మేము బతికిన రోజులు చిరంజీవి గారికి రుణపడి ఉంటాం. అన్ని సినిమాలు చూసారు? అన్ని చూస్తూ ఉంటాం మేడం. ఏది మిస్ కావు మేడం. ఏ సినిమా బాగా నచ్చింది ఆయనది? ఒకటనే ఎట్లా చెప్పగలుగుతాం మేడం. అభిమాని అంటున్నారు. సో రుద్రవీణ చాలా బాగుంటుంది మేడం. కళ్ళలో నీళ్ళు తెప్పించారు స్నేహం కోసం. అట్లా ఒకటని చెప్పలేము మేడం. స్వయం కృషి, గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, ఒకటని దొంగ మొగుడు, అసలు లెక్కే ఉండదు మేడం. ముఠా మేసలు ఆ సాంగ్ ఎన్నిసార్లు చూసటం తెలియదండి. అలా ఒకటని చెప్పలేము మేడం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మేడం. ఏ డైలాగ్ బాగా గుర్తుంది అంటే ఆయన నోట్లో నుంచి ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క డైలాగ్ స్పెషల్గా ఉంటుంది. సో మీరు ఏ డైలాగ్ బాగా గుర్తు పెట్టుకున్నారు, చెప్తారు ఒక డైలాగ్? చేయి చూడు ఎలా రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా అంటే చాలా బాగుంటుంది మేడం. అలా చాలా ఉన్నాయి మేడం ఆయనవి. ఒక డ్యాన్స్కి కొత్తదనం తీసుకొచ్చింది చిరంజీవి గారు మేడం. అలాగే ఫైట్లకు కూడా రియాలిటీగా ఇలా చేస్తారా, చేయొచ్చా అన్నది హీరోల్లో ఆ తనం నుంచి ఈయన వచ్చినాకనే ఆ ఫైట్లకు కానీ సాంగ్స్కి కానీ డ్యాన్స్ ఈయన వల్లే వచ్చింది మేడం అందం దానికి. అవునవును. సో మీరు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్తున్నారు. సో చాలా స్ఫూర్తి పొందారు ఆయన నుంచి. ఇంట్లో ఎప్పుడైనా కానీ అడ్డు చెప్పడం జరిగిందా? అంటే ఎందుకు ఇలా చేయడం? అంటే నాకు 92లో మ్యారేజ్ అయింది మేడం. చిన్న కుటుంబం అప్పుడు మాకు. నేను వెళ్ళిపోతూ ఉంటే మా ఆవిడ గొడవ పడి నా వెంట పడేదండి. బజార్లో వచ్చి గొడవ పెట్టేది. అయినా నేను పట్టించుకునేవాడిని కాదు మేడం. చెప్పేసి వెళ్ళిపోయేది. మళ్ళీ వచ్చి గొడవ పడినా ఒక రోజు 2 రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోతా ఉన్నాయి మేడం. ఇవాళ ఎవరు నోరు తెరవరు మేడం. ఎందువల్లంటే మా అమ్మాయికి మ్యారేజ్ చేసామండి. వచ్చి అభ్యర్థన చేసుకున్న చిరంజీవి గారికి, ఇలా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామండి అంటే, నేను రాలేనురా, కుదిరితే వస్తాను, లేదంటే అమ్మగారు వస్తారు అన్నారు. నా జన్మ ధన్యం అని చెప్పి దండం పెట్టాము. అలాగే మాట ప్రకారం సురేఖ అమ్మగారు వచ్చారు. ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అమ్మ. ఎందువల్లంటే మాకు జీవితంలో మర్చిపోలేని సంఘటన అమ్మ అది కూడా. ఎందువల్లంటే ఆమె రావడం, ఆశీర్వదించడం. ఈరోజు మా అమ్మాయి కూడా హ్యాపీగా ఉన్నారమ్మ. వాళ్ళు కూడా 2 మనవాళ్ళు, అమ్మాయికి 2 బాబులు పుట్టారు. చాలా హ్యాపీగా ఉన్నారమ్మ. సో ఆయన కూడా అంటే అభిమానుల కోసం ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం, అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేయడం. ఒకటి మన కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంకులు అయితే ఏంటి, తుఫాన్ అప్పుడైతే ఏంటి, ప్రకృతి వైపరీత్యాలు ఏం జరిగినా కూడా ఆయన
బాగా స్పందిస్తూ ఉంటారు. అవును మేడం. సో ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక అభిమానిగా ఇది కూడా చేస్తే బాగుండు అంటే ఇప్పుడు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ స్థాపించారు, అలాగే ఇలా కూడా ఇంకేమైనా చేస్తే బాగుండు సార్ అని చెప్పేసి మీకేమైనా ఉందా? నాకంటే ఏం లేదు మేడం. ఇప్పుడు కొన్ని 15 లక్షల మంది దగ్గర దగ్గర బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు మేడం. మ్మ్. ప్రాణాలు కాపాడినట్టు ఈరోజు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారా Blood అండి. bank. అలాగే కళ్ళు కూడా 6,000 మందికి ఇచ్చున్నారు మేడం. మ్మ్. వాళ్ళు కంటి చూపు వచ్చినట్టే. మ్మ్. అట్లాగే ఆక్సిజన్ దాంట్లో కూడా మేమందరం పాలు పంచుకున్నాం మేడం. మ్మ్. మేము ఎక్కడికక్కడ సిలిండర్లు అయిపోతే ఇమీడియట్గా స్పందించి మళ్ళీ మా డబ్బులు కూడా అందరూ డొనేషన్లు వేసుకుని చేసిన వాళ్ళు ఉన్నారు. మ్మ్. చిరంజీవి గారు ఇచ్చింది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చామండి. అవి కూడా మ్మ్. ఎక్కడికక్కడ తీసుకొచ్చి రీ హాస్పిటల్ అయితే 30 ఇచ్చామండి. అప్పుడు మ్మ్. ఆ హాస్పిటల్లో కూడా పోయినాయి మేడం. అప్పుడు మ్మ్. మొత్తం అట్లా సిలిండర్లు ఆయన చేసింది చాలా గొప్ప మేడం. అది ఎవరికి రాని ఆలోచన చిరంజీవి గారికి రావడం నిజంగా చాలా అదృష్టం అండి. మ్మ్. ప్రాణాలు కాపాడినట్టే మేడం. ఆ రోజుల్లో కరోనా టైంలో ఆక్సిజన్ నింపుకొచ్చేదానికి వెళ్తే అక్కడ వెయిటింగ్ అండి. వెహికల్స్ ఆక్సిజన్ నింపేవాళ్ళు వాళ్ళు వెయిటింగ్ పెడుతున్నారు. మ్మ్. అంత కొరత ఉండేదండి అప్పట్లో. మ్మ్. అలా చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఆయన చాలా మందికి చాలా విధాలుగా చేస్తున్నారంట రకరకాల సేవలు. ఆయన మ్మ్. వాళ్ళు ఎవరి పరిస్థితి ఎలా ఉందో అలాంటి వాటికి ఆయన కూడా స్పందించి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు మేడం. అట్లా మ్మ్. కాబట్టి ఆయన కనిపించే దేవుడు మేడం మాకందరికీ నిజంగా. సో ఆయన అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మూవీస్కి 10 years పాటు దూరం అయ్యారు. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం బాధగానే ఉంది మేడం. కానీ కలిసేవాళ్ళం మేము ఏదో ఒక మార్గాన సార్ని. ఓకే. అదొక ఆనందంగా ఉండేది మేడం. నిజంగా ఈ కళ్యాణం చేసేదాని వల్ల స్వామివారి వెంకటేశ్వర స్వామి మాకు ఆయన రూపంలో వచ్చినారు కాబట్టి ఆ రూపంలో ఆయన మేము ఏదో ఒక విధంగా ప్రసాదాలు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం మేడం. మ్మ్. సో అక్కడ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలోనే భారీ బహిరంగ సభ పెట్టారు. అవునండి సో అప్పుడు మీ పాత్ర ఎలా ఉంది అక్కడ? మేడం. మా పాత్ర నాకు యువరాజ్యంలో యువరాజ్యంలో రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇచ్చారు మేడం అప్పుడు. ఓకే. ఓకే. అయితే మేము అక్కడ ఉన్నాము, అన్నీ చేసాము. మొత్తం 23 జిల్లాలు తిరిగామండి. మ్మ్. 2 రాష్ట్రాల్లో 23 జిల్లాలు తిరిగాను. పవన్ కళ్యాణ్ గారితో ఆయనతో ఉన్నాను నేను. 18 జిల్లాలు ఆయనతో తిరిగాము. చిరంజీవి గారితో 6 జిల్లాలు తిరిగామండి. స్టార్టింగ్ అరసవేల్లో స్టార్ట్ అయింది మేడం అది. అవునవును. అక్కడి నుంచి మేము చిరంజీవి గారితో మొదలు పెట్టాం మేడం. మ్మ్. మ్మ్. ఎందువల్లంటే మా జీవితం అంకితం అండి ఆయనకి అంతే. సో మళ్ళీ పొలిటీషియన్ నుంచి మళ్ళీ యాక్టర్గా సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. సో అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారా? చాలా అండి, చాలా అంటే చాలా. మళ్ళీ ఇంకా మ్మ్. ఆ 150 సినిమాకైతే ఇంకా ఎక్కడలేని ఆనందం. ఇంకా మాకు తిరుపతిలో కూడా చాలా బాగా జరిగిందండి అప్పుడు. మ్మ్. మొత్తం అంతా హ్యాపీ అండి ఇప్పుడు. మ్మ్. సో ఇప్పుడు మళ్ళీ మూవీ కూడా రాబోతుంది, నెక్స్ట్ అవునండి. విశ్వంబర రాబోతుంది. అవునండి. సో మెగా ఫ్యామిలీ అన్ని మూవీస్ చూస్తుంటారా? కంపల్సరీగా మేడం. ఫస్ట్ షో ఫ్యాన్ షో చూస్తాం. ఫస్ట్ షోనే. ఫ్యాన్ షో అని ఫస్ట్ అంటే ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే ఒక యుద్ధమే జరగాలి కదా, యుద్ధమే జరగాలండి. స్టార్టింగ్లో అప్పుడు బుకింగ్ లాగుండేదండి. చిన్న గాలి లైన్స్ తోలదు ఉంటాయి మేడం. కదా. ఆ లైన్లో పోతే బయటకు వచ్చేసరికి షర్ట్లు చినిగిపోయి ఉంటాయి, నలిగిపోయి ఉంటాయి, చెమటలతో ఫేస్ మారిపోయి ఉంటుంది మేడం. మ్మ్. అది రాను క్రమేణా మాకు అది తగ్గింది మేడం. మేమేంటంటే ఒక ఫ్యాన్స్గా ఏర్పడ్డాయి. అది స్వామినాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాన్స్కి అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టించి మాట్లాడించి ముందుకు తీసుకెళ్తూ ఉంటే మాకు ఒక గుర్తింపు వచ్చింది మేడం. మ్మ్. ఆ గుర్తింపు వల్ల మాకు వీళ్ళు ఫ్యాను ఎతను అని మాకు ఇన్ని టికెట్లు అని ఇచ్చేవాళ్ళు మేడం. మ్మ్. అందువల్ల మాకు అది కొంచెం తగ్గుతా వచ్చింది మేడం. మ్మ్. సో ఏదైనా మర్చిపోలేని సంఘటన ఉందా ఏదైనా సినిమాకి? సినిమా కంటే ఏం లేదు మేడం. మామూలుగా మా అంతా కంటిన్యూ మేడం. మాకు పండగ ఇంకా ఆ రోజు అంతే అండి. ఆయన నైట్ ఏ అంతా హీరోయిన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా నచ్చింది? రాధా గారే మేడం. రాధా గారా? రాధిక గారు. ఆహా. ఓకే. ఏం నచ్చింది బాగా అంటే స్క్రీన్ మీద కనిపిస్తే ఒక డైలాగ్ డెలివరీ కానీ, ఆయన డాన్సా లేకపోతే కామెడీయా? ఆయన కామెడీ డాన్స్ రెండు ఇంపార్టెంట్ మేడం. సో అంటే ఎంత ఆ మూవీలో ఎంత పెద్ద కమెడియన్ ఉన్నా కూడా అవును. ఆయన చేసే కామెడీ ఒక స్పెషల్. వేరే వాళ్ళు చేయలేరు మేడం. అవును. ఎంత కామెడియన్స్ ఉన్నా కూడా సార్ చేసినట్టు చిరంజీవి గారు చేసినట్టు వేరే వాళ్ళు చేయలేరండి. అంత ఇదిగా వస్తుంది మేడం. కామెడీ దానికి సీనియర్లు కూడా ఇప్పుడు చాలా మంది ఫ్యాన్లు ఉన్నారు మేడం. అమెరికా ఆ కామెడీ డైలాగ్ తలుచుకునేదానికి అట్లా అది ఇంకా కారణ జన్ముడు మేడం మాకు ఆయన అంతే. సో ఎస్పెషల్లీ ఆయన తర్వాత ఆయన గమనించిన తర్వాత ఫ్యాన్స్ కోసం కూడా కొన్ని డైలాగులు ఆయన పెట్టారు మేడం. కొన్ని అప్పటికప్పుడు ఆయన ఇది చేసుకొని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయంట. సో వాటి బాగా కనెక్ట్ అయిపోతారు. అవును. అటు జెంట్స్ అయితే ఏంటి, ఇటు లేడీస్ లో కూడా మాస్ అయితే ఎక్కువగా ఆ డైలాగులు వాడుతూ ఉంటారు మేడం. చాలా ఎక్కువ వాడతారు అవి. ఇప్పుడంటే తగ్గింది కానీ అంతకుముందు ఫస్ట్ లో ఆయన ఆ డైలాగు, ఆ స్టైలు, ఆ టీ షర్ట్లు, ఆ హెయిర్ స్టైల్ చిరంజీవి గారి ద్వారానే వచ్చినట్టు మేడం. ఫాలో అయ్యేవాళ్ళ మీరు కూడా? 100% మేడం. ఆయన ఏ షర్ట్ వేస్తే ఆ షర్ట్లు కుట్టించేవాళ్ళు మేడం అప్పట్లో. ఆ సేల్ కూడా అట్లా ఉండేది మేడం. వాళ్ళ షాపులకు కూడా తెప్పించేవాళ్ళు. గ్యాంగ్ లీడర్కి అయితే విజేత షర్ట్లు అసలు ఇంకా అద్భుతం ఉండేది, చెప్పుకోలేము అలాంటి. వైట్ అండ్ వైట్ వేసి ఆ షర్ట్లు వేసుకుని పోతా ఉంటే చంటి అబ్బాయికి అయితే అందరూ మీసాలు తీసేసి ఊరేగింపు చేసాం మేడం తిరుపతిలో.
ఓకే. అది చాలా బాగా జరిగిందండి అప్పుడు. సో ఆయన బర్త్డేకి కూడా ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు, అంటే వారోత్సవాలు అని చెప్పి. అవునండి, సో మీరు కూడా వారోత్సవాలు చేస్తారా? చేస్తాం మేడం. ఈ ప్రతి సంవత్సరం వారోత్సవాలు జరుగుతాయి 1 వీక్ పాటు చేస్తారు. 1 వీక్ అండి. 1 వీక్ లో ఏమేం ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తారు? ఒకరోజు చెట్లు నాటే కార్యక్రమం మేడం. సెకండ్ డే పిల్లలకి పుస్తకాలు ఇచ్చేది, పెన్స్ స్కూల్ పిల్లలకి. 3వ రోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, కేక్ కటింగ్ ఒకరోజు, పేదలకి ఏదన్నా పంచడం, అన్నదాన కార్యక్రమం ఒకటి. అట్లా 1 by 1 బ్లడ్ డొనేషన్తో అన్ని చేస్తూ ఉంటాం మేడం, ఒకటి. ఓకే. ప్రతి సంవత్సరం జరుగుతుంది మేడం. సో ఇక్కడికి వచ్చి అంటే మీరు చేసే కార్యక్రమాలు ఎప్పుడైనా చిరంజీవి గారికి చెప్పడం జరిగిందా? చెప్పేది తెలుస్తూ ఉంటాయి మేడం. తెలుస్తూ ఉంటాయా? మీ స్వామినాయుడు గారు అన్ని చూస్తారు, అన్ని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మొత్తం వెళ్తూ ఉంటాయి కదా మేడం. అవునవును. సో రామ్ చరణ్ గారు కూడా చూసారా? అయ్యో, తండ్రికి తగ్గ తనయుడు మేడం. అదే. సో ఎలా అనిపిస్తుంది తండ్రి కొడుకులు ఇద్దరిని చూస్తుంటే? సిమిలర్ క్వాలిటీస్ వాళ్ళిద్దరిలో ఏమి ఎక్కువగా అనిపిస్తాయి? నాన్నగారు ఇలా చేస్తుంటే ఈయనకన్నా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈయన అనేది మాకు ఒక గర్వంగా ఉంటుంది మేడం ఈ రోజుల్లో. ఓకే. చాలా అసలు ఆయన చాలా ఇదిగా, ఎంత లోతుగా ఆలోచిస్తున్నారంటే అంత ఇదిగా ఆలోచిస్తున్నారు మేడం. అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మేడం. ఆయనకున్న దీనికి ఒక స్టైల్ మెయింటైన్ చేయొచ్చు మేడం. లేదు మేడం, ఫ్యాన్స్తో కూడా దగ్గర చేర్చుకొని ఏంటి విషయాలన్నీ కొన్న క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడతారు మేడం. ఆయన అందరితో మాట్లాడుతూ వాళ్ళు ఏదైనా ఉంటే కూడా చెప్తాడు మేడం, ఇలా చేయండి, ఇలా చేసుకోమండి, ఏదైనా అవసరం చేస్తామనే లెక్కలో ఆయన కూడా ముందుకు వస్తున్నారు మేడం. సేవా కార్యక్రమాలు కూడా ఆయన కూడా ఉన్నారు మేడం. తెలియకుండా చేస్తున్నారు మేడం. ఆయన అయితే బయట తెలియదు. చాలా చిన్న వయసులోనే తనకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్, అంటే తండ్రిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అంటే మీలాంటి అభిమానులు ఎంతో మంది కూడా వచ్చి కలవడం. అసలు చిరుత సినిమా చూడంగానే మాకు మెగాస్టార్ మర్చిపోయినంత ఇది వచ్చింది మేడం. ఒక రకంగా చెప్పాలంటే ఆ డ్యాన్స్, ఆ ఫైట్స్కి మాకు అర్థం కాలేదు మేడం. చూపు, కంటి చూపు కూడా ఆయన అంత ఇదిగా చూస్తాడు మేడం. చిరుత అనే టైటిల్కి సూటబుల్ మేడం. ఆ రోజు చాలామంది అబ్బా పర్లేదు, డ్యాన్స్ యాక్టింగ్ బాగుందని ఆ ఫ్యాన్స్ చూసిన వాళ్ళు అందరూ కూడా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, బయట వచ్చే ఆడియన్స్ కూడా ఆ రోజే చాలా మంది క్లియర్గా చెప్పారు మేడం, ఇతను ఓకే అనేసి. చాలా కష్టపడ్డారు. అతను డ్యాన్స్ అవలేలుగా వేశారు మేడం. ఆయన ఫస్ట్ సినిమా నా ఫీలింగే లేదు మేడం. అక్కడ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అవలేలుగా చేశారు మేడం. తర్వాత మగధీర అయితే ఏంటి, ఇంకా తిరగలేదు మేడం. అసలు ఇండస్ట్రీని మార్చేశారు. అసలు అంటే ఇండస్ట్రీని మార్చేశారు. ఒక క్యారెక్టర్ అని కాదు, ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయగలుగుతారు మేడం. రంగస్థలం అనేది ఆయన హీరోగా ఏ యాక్షన్కైనా ప్రూవ్ చేయగలుగుతాడని నిరూపించింది మేడం చిత్రం. చిరంజీవి గారి ఖైదీ ఎలాగో రంగస్థలం రామ్ చరణ్ గారికి అండి. సో అంటే చిరంజీవి గారు అన్ని సినిమాలు చూసారు, దాంట్లో చరణ్ ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుండని ఫ్యాన్గా మీ అభిప్రాయం? ఖైదీ చేయాలి మేడం. ఖైదీ చేయాలి. ఓకే. బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది మేడం ఆయనకి, అది ఫుల్ మాస్ బాగుంటుంది మేడం సినిమా. సో తర్వాత జగదేకుడు అతిలోక సుందరి అంటున్నారు. జగదేకుడు అతిలోక సుందరి మ్యాక్స్ అంటే ఫ్యాన్స్ లో ఎక్కువ పర్సెంట్ అదే పేరు వస్తుంది. ఎందుకంటే అసలు ఆ సాంగ్స్ కానీ ఆ సీన్స్ మొన్న రిలీజ్ కూడా అయింది కదా, చూసారా? చూసాం మేడం. ఎక్కువ పర్సెంట్ జగదేకుడు అతిలోక సుందరి అంటూ ఉంటారు. అది ఎప్పటి నుంచో అంటే ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ ఉంది. ఇండస్ట్రీలో కూడా చాలా మందిని అడిగితే ఈ సినిమా అయితే బాగుంటుంది అనేసి. ఎందువల్లంటే లాస్ట్ లో డైలాగ్ ఆ ఉంగరం గురించి ఏమవుతుంది మళ్ళీ చూపించారు కదా మేడం. జస్ట్ కంటిన్యూ అయ్యేలాగా ఒక క్యూరియాసిటీ వదిలేశారు. అక్కడ నుంచి కంటిన్యూ చేయాలని కూడా చాలా మంది సేమ్ అలాగే మీలాగే అంటూ ఉన్నారు. సో తర్వాత ఇంకా అన్నదమ్ములు ముగ్గురు, అటు నాగబాబు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు కూడా కలిసారా? కలుస్తాం మేడం. కలుస్తుంటారా? అందరూ పేరు పెట్టి పిలుస్తారు మేడం. గుర్తుపడుతుంటారు మేడం. ఓకే. సో చేసుకునే అదృష్టం మేడం అది. అదే నిజంగా నాకు ఈ జన్మం మా తల్లిదండ్రులు ఇచ్చిన, నాకు లేకపోయినా కానీ ఈరోజు వాళ్ళతో నేను వాళ్ళ పేరు చెప్పి నేను బతుకుతున్నాను మేడం. నాగబాబు గారు కూడా ఇప్పుడు మళ్ళీ పొలిటీషియన్గా ఇదయ్యారు. సో అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు కూడా చూస్తున్నారా ఇప్పుడు? చూస్తాం. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, ఎంతో కష్టపడి ఒక స్థాయికి. అవును మేడం. ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు మేడం. అవును, ఎమ్మెల్సీ ఇచ్చేదానికన్నా మంత్రి అయితే ఇంకా చాలా సంతోషపడతాం మేడం మేమందరం కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము జనసేన పార్టీలో ఉన్నాం మేడం. జనసేన పార్టీలో తీసుకున్నారు ఉందండి. మీ తరఫున ఎంతమందికి సభ్యత్వం? 334 మందికి చేపించాను మేడం. ఓకే. 3 yearsగా కంటిన్యూ చేపిస్తున్నాను మేడం. కంటిన్యూ పెంచుకుంటూ పోతున్నాను. ఓకే. ఆయన ఇప్పుడు ఒక హోదాలో ఉన్నారు, అంటే డిప్యూటీ సీఎంగా. సో మీ దృష్టిలో ఉండి ఈ సమస్య మీద ఏమైనా స్పందిస్తే బాగుండు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అని ఏదైనా ఉందా? మేడం, పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఊహించినంత ఆలోచనతో ముందుంటారు మేడం. ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు మేడం. ఆయన ప్రజల మనిషి మేడం. ప్రజలకు ఏదో చేయాలనే తపన, ఆలోచన తప్ప వేరే ధ్యాస లేని వ్యక్తి మేడం. అలాంటి వ్యక్తి దొరకడు మేడం, రారు ఇంక మీదట కూడా. ఆయనతో మేము ప్రయాణం చేస్తున్నాం మేడం ఇప్పుడు కూడా. మాకు నిజంగా అదొక అదృష్టమే మేడం మాకు.
సో ఇంకా మెగా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. మన సాయి ధర్మ తేజు, వరుణ్ తేజు రీసెంట్గా వాళ్ళందరూ కూడా హీరోస్గా ప్రూవ్ చేసుకున్నారు. సో వాళ్ళ సినిమాలు కూడా చూస్తుంటారా? వాళ్ళందరూ సినిమాలు చూస్తాము. వీళ్ళు ఎవరు వచ్చినా తిరుపతికి వచ్చినా మేము దగ్గరుండి అన్ని చూసుకుంటా ఉంటాం మేడం. దర్శనాలు కానీ అన్ని అందరికీ నేను సుపరిచితమే మేడం, అందరికీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి. చిరంజీవి గారిని ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్లో చూసాం మనం. సో ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్లో మా బాస్ని చూడాలి స్క్రీన్ మీద అనేలా ఏమైనా ఉందా డ్రీమ్ రోల్ లాగా? అది మన సైరా నరసింహారెడ్డితో కూడా అది కూడా అయిపోయింది మేడం. అది అలా కూడా అనుకున్నారా? అలా అనుకున్నాం, అయిపోయింది మేడం. సో ఫుల్ అంటే ఇప్పుడు ఆయన అన్ని సినిమాలలో కూడా యాక్టివ్గా అంటే యువ హీరోలకి పోటీగా వెళ్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఆయన చిరంజీవి ఆయన పేర్లోనే ఉంది కదా మేడం చిరంజీవి గారని, కాబట్టి ఎప్పటికీ చిరంజీవి అంటారా? అంతే మేడం. ఆయన ఇంకెంతమంది హీరోలు వచ్చినా కూడా ఆయన అంతే మేడం, చిరంజీవి గారే అంతే మేడం. ఆ పేర్లోనే అర్థం ఉంది మేడం. ఇప్పటికీ కలిసినప్పుడు దగ్గర పలకరిస్తూ ఉంటారా? అంటే ఇప్పటికీ వచ్చి కలుస్తుంటారా? కలుస్తూ ఉంటాం మేడం. జనవరి 1 కలుస్తాం, మ్యారేజ్ డే రోజు అంటే కలుస్తాం, లేదంటే వెళ్ళిపోతాం మేడం. బర్త్డే ఖచ్చితంగా కలుస్తాం మేడం. మిగతా టైంలో కూడా అప్పుడప్పుడు మీటింగ్లు పెడతా ఉంటారు మేడం, వచ్చి కలుస్తూ ఉంటాం మేడం. అట్లా అంటే చాలా మంది అభిమానులు ఉంటారు కదా ఆయనకి, ఎంతో మంది కలవాలని కూడా కలవలేకుండా ఉంటారు. మీ ద్వారా అలా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవుతూ ఉంటారా? మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి నేను తిరుపతి నుంచి కొంతమంది కల్పించాను మేడం, అవకాశం కూడా ఇప్పించాను మేడం. ఉన్నారు మేడం వాళ్ళు అలాగా, ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఉన్నాం, కల్పించున్నాం, అక్కడికి వచ్చినప్పుడు కల్పించాను, జరిగాయి మేడం అన్ని. ఓకే, బర్త్డేస్ కి వస్తూ ఉంటారా? ఇక్కడ వస్తాం మేడం, అక్కడ ప్రోగ్రామ్ చేసుకొని 21st నైట్ ఇక్కడ ఉంటాం మేడం. ఎవ్రీ ఇయర్ అంతేనా? అంతే మేడం. అన్ని అక్కడ కార్యక్రమాలు పూర్తయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా ఉంటాం. అసలు ఆయన బర్త్డే అంటేనే మీ ఫ్యాన్స్ ఒక పండుగ కదా మేడం. ఇంట్లో ఏముంటాయి గుర్తుంటుందో ఉండదు, కానీ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కూడా చాలా మంది అంటారు గుర్తుండవు, కానీ బర్త్డే వస్తుందంటే 3 నెలల నుంచే హడావుడి ఉంటుంది. అవును మేడం. సో ఇంకా ఆగస్టు మొత్తం కూడా ఆ సెలబ్రేషన్స్ ఈ ఆగస్టుకి ఇప్పటి నుంచి మేము అంటే స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతాయి మేడం. ఆయన ఇప్పటి నుంచే స్టార్ట్ చేపిస్తారు, ఎప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. మాకు తిరుపతిలో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టున్నారు మేడం, ఫైనల్స్ వచ్చి తిరుపతి పెట్టారు, కాబట్టి ఇంకా అక్కడ ఆ ఏర్పాట్లు కూడా ఉంటాం మేము. 17th ఆగస్ట్. అక్కడ మీరు చేసే కార్యక్రమాలకు ఎప్పుడైనా చిరంజీవి గారు అటెండ్ అయ్యారా? అదే కుట్టు మిషన్లు ఇచ్చినప్పుడు ఆయన చేతులు కూడా ఇప్పించాం మేడం. ఓకే, అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన మేడం, అది చాలా అదృష్టం మేడం. ఓకే, సో మెయిన్ స్వామినాయుడు గారు మీ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మేడం. ఓకే, సో స్వామినాయుడు గారు అంటే ఇట్లా నేను చిరంజీవి అభిమానుడని ఎవరు ఆయన్ని కలిసినా కూడా చిరంజీవి గారిని కల్పించడం, ఈయన రెస్పాండ్ అవుతున్నారు మేడం. ఆయన లేకపోతే ఇవన్నీ లేదు కదా మేడం. ఆయన మధ్యలో ఉండి మాకు సార్ కలుపుతున్నారు మేడం, ఆయన కల్పిస్తూ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎనీ టైం రెస్పాండ్ అవుతారు మేడం. మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆయనతో షేర్ ఫాలో చేస్తూ ఉంటారు మేడం. ఓకే, ఫాలో చేపిస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఎంతవరకు వచ్చింది ఏంటి, అది అయిందా లేదా చూడండి తొందరగా, అలా కంగారు పెట్టిస్తారు మేడం బాగా. పనులు అంటే ఇంకా ఆయన ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు మేడం. అంటే ఎక్కడ చిన్న రిమార్క్ రాకూడదు, చేసిన కాడికి నీట్గా చేయాలి, ఉన్న కాడికి చేయండి అనేది ఆయన చెప్తారు మేడం. స్వామినారాయణ గారు ముందు ఉంటారు మేడం అలాంటి వాటిల్లో. అన్నదమ్ములు కానీ లేకపోతే ఈ మన రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ కూడా అభిమానుల్ని చాలా ఆప్యాయంగా తీసుకుంటారని నేను చాలా మంది మాటల్లో విన్నాను. అవునండి. అంటే ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ని ఎలా అయితే ఆయన ఇది చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా అయితే ఆప్యాయంగా ఉంటారో అందరితో కూడా అలాగే ఆప్యాయంగా ఉంటారు అనే విన్నాను. వాస్తవం మేడం, 100% మేడం. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక నడిచి వచ్చారు మేడం తిరుమలకు. అక్కడ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసుకున్నాం. ఆయనతో మాకు అభిషేక దర్శనం చేసుకోవడం కూడా మా అదృష్టం మేడం. ఆ రోజు నడుచుకుంటూ వచ్చాయి. సో చిరంజీవి గారు కూడా ఇప్పుడు తిరుమల వస్తూనే ఉంటారు దర్శనానికి, అప్పుడు వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. కుదిరినప్పుడు మేము కూడా దర్శనానికి వెళ్తున్నాం మేడం, ఆయనతో పాటు కూడా వెళ్తాం మేడం. సో చరణ్ గారు కూడా ఈ మధ్య గ్లోబల్ అవార్డుని గెలుచుకున్నారు. సో ఆయన కూడా పెద్ద స్టార్ అండ్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. సో ఇంకా ఆయనలో ఇంకా ఏమైనా క్వాలిటీస్ చేంజ్ అవ్వాల్సినవి అలా ఏమైనా ఉన్నాయా? క్వాలిటీస్ ఏమైనా మేడం, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, హెల్పింగ్ ఉంది. ఇంకా ఆయన వర్క్లో బిజీగా ఉన్నారు. అలాగే సేవా కార్యక్రమాలు అభిమానులను కూడా చూసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. ఓకే, సో మురళి గారు, చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. ఎంతోమంది అభిమానులకి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ఉంది. సో మీరు ఇక్కడ పాల్గొన్నందుకు ఈ ఛానల్ ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ముందుగా ఈరోజు స్టూడియోకి రావడం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అదృష్టంగా భావిస్తూ 99 ఛానల్ వారికి ధన్యవాదాలు.
అలాగే 70 సంవత్సరాలకు అడుగు పెడుతున్న మా ఆరాధ్య దైవం ఉమ్, చిరంజీవి గారి ఆయనకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని స్వామివారిని వేడుకుంటూ అన్నయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య, మీరు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ మీరు చిరంజీవి లాగానే మీరు ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. మీలాంటి ఎంతోమంది అభిమానుల ఆ కోరిక. సో అందుకే ఆయన ఎప్పటికీ కూడా చిరంజీవి లాగానే కనిపిస్తూ ఉన్నారు ఎప్పటికీ. అంటే స్టిల్ ఈ 70వ బర్త్డేకి కూడా ఆయన అసలు ఆ యంగ్ లుక్లో అలాగే మెస్మరైజ్ చేస్తూ ఉంటారు స్క్రీన్ మీద. ఆ ఫేస్ ఇప్పుడు కూడా అర్థం కాదండి, ఆయనకి 70 years అంటే నమ్మరండి. అవునవును. ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఎలా మెయింటైన్ చేస్తున్నారు బాడీ, చిరంజీవి గారికి తగ్గింది అలా చేయడం, ఆయనకే తగును, వేరే వాళ్ళు చేయలేకపోతున్నారు అన్నది జనాలు కూడా మాట్లాడుకుంటున్నారండి. ఉమ్, ఎక్కడన్నా కూర్చున్నప్పుడు పార్టీల్లో ఆ సాంగ్ వచ్చినప్పుడు ఆయన మాట వచ్చినప్పుడు ఆ ఫేస్ స్టిల్ ఏదైనా కనబడినప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారు మేడం. ఉమ్. అది ఒక్కోసారి చాలా ఆనందంగా ఉంటుంది మాకు. నిజంగా అసలు ఆయన ఒక లక్కీ పర్సన్ అని చెప్పడానికి. అంటే 100% అండి. ఎంత కష్టపడి పైకి వచ్చారో అవునండి. ఇప్పటికీ కూడా అంతే ఇదిగా అభిమానులు చెప్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు ఆయన డౌన్ టు ఎర్త్ కష్టపడి ఎంత పైకి వచ్చిన తర్వాత కూడా చాలా మందికి ఒక ఉంటుంది, ఒక ఈ స్థాయికి వచ్చామే అన్న కొద్దిగైనా ఉంటుంది. బట్ ఆయనకి అది ఎప్పటికీ కనిపించదు. ఈవెన్ అంటే చిన్న యూత్లో ఉన్న వాళ్ళు కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక తరం అప్పుడు వేరు, ఇప్పుడు ఆయనకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు కూడా ఆయన్ని కలిసినప్పుడు ఇప్పటికి కూడా సేమ్ మీ మాటలే చెప్తూ ఉంటారు. చాలా బాగా దగ్గరగా తీసుకుంటారని చెప్పేసి ఆయన కళ్ళల్లో ఒక ఆప్యాయత కనిపిస్తుంది. మా అమ్మాయిది మ్యారేజ్ మా సూర్యకమ్మ గారు వచ్చారు. మా అబ్బాయి మ్యారేజ్ చేసిన తర్వాత వెడ్డింగ్ కార్డు పంపించాము. కరోనా అండి అప్పుడు. ఓకే. కానీ తర్వాత కరోనా తగ్గిన తర్వాత మమ్మల్ని పిలిపించి మా పిల్లలకి మాకు బట్టలు పెట్టారు మేడం. ఓ నైస్. అది కూడా మర్చిపోలేదు మేడం. సో మీకు చాలా మెమరీస్ ఉన్నాయి సార్తో అయితే. చాలా అంటే మీరు ఇంతగా ఆయన నా అభిమానిస్తుంటే. పేరు చిరంజీవి మురళి మేడం. ఓకే. ఇంకా అంతే మేడం, అది స్టేట్లో కాదు, మాకు తిరుపతిలో ఎవరు అడిగినా చెప్తారు మేడం. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ మురళి అంటే ఏ మురళి అని అడుగుతారు, చిరంజీవి మురళి అంటే ఎవరైనా చెప్తారు. గుర్తుపెట్టేస్తారా? అట్లా. సో మీరు ఆయన అంతగా అభిమానిస్తున్నారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని అలాగే గుర్తుపెట్టుకొని దగ్గర తీసుకొని మిమ్మల్ని కూడా ఆనందపరుస్తున్నారు. అవును మేడం. సో చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు 70 రోజులు 70 సంగతులు కార్యక్రమంలో పగడాల మురళి గారు చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుభూతుల్ని పంచుకున్న ఎపిసోడ్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.